అలాగే సార్. సార్ ఫ్యామిలీ రూమ్ అటు. ఫ్యామిలీ కాదు. ఓహో ఆ బాపత అన్నమాట. ఏం కావాలి సార్? కాఫీ. ఎన్ని కావాలి సార్? 2. తెస్తాను సార్. నేను చోట వదలని అనుకున్నారా, చేతకాన్ని దద్దమని అనుకున్నారా? నా 8 కండిషన్లో 3 ఎగనామం పెట్టేశారు. అంత ధైర్యం లేకపోతే ఎస్ఎల్సీ తప్పింది నిన్ను బిఎస్సీ ఫస్ట్ ఇయర్ అని చెప్పి నాకు కథ పెడతారా? నా 8వ కండిషన్, ఒక చెవిటాడి ముందు శంఖం తీస్తారా? కండిషన్ నెంబర్ 7, మన ఇంటి గుర్తు ఎవరికీ తెలియకూడదు. మీ అన్న లక్ష్మణరావు గారు మన బతుకంతా బజార్ పాలు చేసి 10 మందిలో నన్ను పోగిరి వెదవ కింద చేసి పారేశాడు. ఎక్స్క్యూజ్ మీ, వేర్ ఇస్ ద టాయిలెట్ ప్లీజ్? దట్స్ ఫైన్. థ్యాంక్ యూ. సమాధానం చెప్పు. నువ్వెందుకు లేచావు? మీరు లేచారని. నేను బాత్రూమ్కి వెళ్ళాలి, నువ్వు కూడా వస్తావా? నన్ను ఎందుకు మోసగించారు? నేను బాత్రూమ్ వెళ్ళొచ్చే లోపల చెప్పాలి సమాధానం. నీ బ్రతుకు సిగరెట్ ఒకటి. ఫ్రాడ్. ఎవడ్రా ఫ్రాడ్? రేయ్, నన్ను బొత్తాలు పెట్టుకుని బయట రాని రా, నీ పని చెబుతాను. వీడెవడో క్రాక్ లా ఉన్నాడే. ఉమా, పెద్దనయ్యా. బాగున్నావు అమ్మా? ఏం బాబు, నువ్వు తొందరగా వెళ్ళిపోనయ్యా. ఏమ్మా? ఆయన వచ్చారు. బావగారు వచ్చారా? ఏరి బాత్రూమ్ లో ఉన్నారు. బాత్రూమ్? ఏది తెల్ల ప్యాంటు చిన్న గల చొక్కా వేసుకొచ్చాడు. అరే, ఇప్పుడే బాత్రూమ్ లో డోస్ ఇచ్చి వచ్చానే. కొంప ముంచావన్నయ్యా, ఆయన ఇప్పుడే మన ఇంట్లో శివతాండ వాడి. ఇప్పుడు ఏం చేయాలన్నయ్యా? నేను లక్ష్మణరావు డ్రామా ఆడేస్తాను, నువ్వేం కంగారు పడుకో. మహారాజశ్రీ బావగారా, దయచేయండి దయచేయండి, కూర్చోండి. ఏంట్రాయ్, బాత్రూమ్ దగ్గర మెడబట్టుకున్నావు, బయటకు వచ్చి కాళ్ళు అట్టుకుంటున్నావు. ఏమిటి నాటకం? అబ్బే, ఏదో బావగారు కదా అని సరదాగా పరాచికాలాడాను. మరాచికెలా గిరాచికెలా లాల్చి పైజమా వేసుకునే వెదవి సూటు బూటు వేసుకుని వచ్చి నన్ను దబాయిస్తావా? బావగారు కాలు వదలండి, వదలండి చెప్తాను. వదలను. బావగారు, నేనేదో తక్కువ చదువు చదువుకున్నాను, చిన్న సన్నాసిని తొందరపడ్డాను. మీరు పెద్ద చదువులు చదువుకున్నారు, పెద్ద, అందుకే మీరు కూడా ఇలా తొందరపడచ్చా? చూసారా అందరూ ఎలా చూస్తున్నారు? కాలు వదలండి చెప్తాను. ఇప్పుడు నన్ను క్షమించేయండి. క్షమించడం కాదురా, నీ చెమనాలు లెక్కేస్తాను. నా 8 కండిషన్లో 3 కండిషన్లు మురుక్కాలలో కలిపేశారే, దారుణం కదా? 8 ఏమిటి, 3 ఏమిటి, కండిషన్లు ఏమిటి? ఏరా లక్ష్మణ, మళ్ళీ కొత్త నాటకం ప్రారంభిస్తున్నావు అనమాట. ఏమండి? ఏమిటి, ఏమైంది నీకు? బాత్రూమ్. ఆ? బాత్రూమ్. అమ్మా నువ్వు వెళ్ళరామ్మా, ఈలోగా బావగారు నేను మంచి చెడ్డ మాట్లాడుకుంటూ ఉంటాం కదా. మంచి లేదు చెడ్డ లేదు. నా కాబోయే పెళ్ళం ఇలా ఉండాలని 8 కండిషన్లు పెట్టానా లేదా? పెట్టారు పెట్టారు. నా 8 కండిషన్లో 3 కండిషన్లు మోసం అని తేలిపోయింది. తప్ప కాదా? తప్ప తప్పున్నారా? అంచేత మీ చెల్లాయిని వదిలేసే హక్కు నాకుందా లేదా? డార్లింగ్, పోదామా? డార్లింగ్, ఈయనెవరు? నువ్వెవరివే? వాట్ డార్లింగ్, నువ్వే అన్నావు, ఈయనవే అంటాడేమిటి? ఏమిట్రా అలా చూస్తున్నావు? ఎన్నాళ్ళ నుంచి ఈ వ్యవహారం? అది 1, 2, 3 నెలలైంది బావగారు. 3 నెలలకే డార్లింగా? అది లూసీ అని మా ఆఫీస్ లో కొత్తగా టెలిఫోన్ ఆపరేటర్ గా జాయిన్ అయింది. ప్రొబేషనరీ పీరియడ్ కదా, అందుకే ఇలా అందరినీ డార్లింగ్ అని పిలుస్తుంది. మీరేం పట్టించుకోకండి బావగారు. కూర్చోండి. లూసీ, ఈయన మా చెల్లెలు ఉమ భర్త. హలో. ఎంత టెలిఫోన్ ఆపరేటర్ అయితే మాత్రం బయట కూడా అందరినీ హలో హలో అని పలకరించారా? ఓ, మాటలో పడి మర్చిపోయాను. మీ చెల్లాయిని వదిలేసే హక్కు నాకుందా లేదా? మమ్మీ, పోదామా? మమ్మీ, డాడీ, వీడెవడు? కన్నవాళ్లే కాకుండా కనిపించిన వాళ్ళందరినీ మమ్మీ డాడీ అని పిలుస్తున్నాడు. అసలు ఆ మాటలకు అర్థం ఎవడో తెలుసా వీడికి? డాడీ అంటే నాన్న, మమ్మీ అంటే అమ్మ. ఆ మాత్రం తెలీదా ఫోన్? ఏ కాన్వెంట్ లో చదువుకున్నా? ఏవయ్యా, ఏమిటయ్యా ఇదంతా? అది చూస్తే బాత్రూమ్ వెళ్ళి సెటిల్ అయిపోయింది. నువ్వు చూస్తే ఈ డార్లింగ్ తీసుకొచ్చి హలో టెలిఫోన్ ఆపరేటర్ అంటావు. 3 నెలల పరిచయం అంటావు. 3 సంవత్సరాలు కొడుకున్నాడు. ఇదంతా చూస్తుంటే అయోమయంగా, గందరగోళంగా, గోల్మాల్గా, కన్ఫ్యూజన్ గా ఉంది నాకు.
సార్ అన్నట్టు మీరు అడిగింది టీయా కాఫీయా? అమ్మో ఇదేదో బిచ్చికేసు. ఏమండి నన్ను క్షమించండి. ఏమిటో నేను క్షమించేది? రొయ్య మీసాలు పెట్టిన ఒక అన్న, పండు కొద్దిలా వాడికి ఒక కిరస్తాని బలం, గొంగళి పురుగులా వాడికి ఒక కొడుకు. ముగ్గురు కలిసి నా చేత 3 చెరువులు నీళ్లు తాగిస్తుంటే బాత్రూమ్ లో దూరి భర్తనాటం చేస్తూ కూర్చుంటావా? మా కుటుంబానికి సంబంధించినంత వరకు మా పెద్దన్నయ్య ఎప్పుడో చచ్చిపోయినట్లు లెక్కండి. అట్లా పెద్దనే ఉన్నట్టు నాతో ఎప్పుడైనా చెప్పి తెచ్చారా? మర్చిపోయామండి. మర్చిపోలేదే, మభ్య పెట్టారు. వేలంత లేడు కుర్ర కుక్క నన్ను పూలు అంటాడా? డాడీ మమ్మీకి అర్థం చెప్తాడా? పైగా ఏ కాన్వెంట్ లో చదివానని నన్ను అడుగుతాడా? కండిషన్ నెంబర్ 5. ఏమిటలా గుడ్ల గుబులా చూస్తావు? మీరు మృదంగం బాగా వేస్తున్నారండి. నువ్వు కూడా బాగా డాన్స్ చేస్తావు కదా, శంకరాభరణం మంచు భారతిలాగా. చెయ్యి ఒకసారి. ఏమిటా కోటి గంతులు? సరిగ్గా చెయ్యి. ఏమిటే డాన్స్ చేయమంటే నగరాలు పోతున్నావు? అసలు నీకు డాన్స్ వస్తా రాదా? నిజం చెప్పు. అసలు ఎప్పుడు డాన్స్ చూడలేదండి. అమ్మో మోసం, దగా, కుట్ర, సై, ఒక క్షణవరం వెళ్తూ ఉంటాను వీళ్ళు. ఈ రోజుతో ఉమా గోపిల ఫ్యామిలీ చాప్టర్ క్లోజ్. సిస్టర్ 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 నువ్వేం బాధపడకమ్మా. జరిగిందంతా లక్ష్మణరావు ఆఫీసు ఫోన్ చేసి చెప్పాడు. నేనున్నానుగా, నీకేం భయం లేదు. ఎవరుంటే మాత్రం ఏం చేయగలరన్నయ్య? ఆయన పెట్టిన ఏ కండిషన్ కి నేను సరిపోను. ఏ విషయం ఆయనకి తెలిసిపోయిందన్నయ్య. లేదమ్మా, నీకు మాంసం వండటం రాదు కదా. నిన్ను ఈ గండం నుంచి గట్టెక్కించడానికి నేను ఈ అయ్యప్ప డ్రెస్ వేసుకొచ్చాను. ఈ విషయం గోపికాడికి ఇంకా తెలియదు తెలుసా? ఇప్పుడు తెలిసిందిరా శకుని. ప్రాణ స్నేహితుడివి నువ్వు కూడా. తొందరపడకరా, తొందరపడకు. ఏమే రాస్కే, మీ ఇంటిని పాత అబద్ధాలని నేను నాకు కట్టబెడతారా? ఒక కండిషన్ కూడా సరిపోదా? నువ్వు కూడా ఎందుకు చెప్పలేదు? అల్లుడు గారు, మీరు కేకలేసినవి ఏవి నా చెవిన పడలేదు. ఎందుకంటే నాకు చెవుడిచ్చిన దేవుడు చూపు కూడా లేకుండా చేస్తే ఎంత బాగుండేది. అల్లారు ముద్దుగా పెంచుకున్న నా బిడ్డను ఆవేశంలో మీరు కొట్టడం నా కళ్ళబడి ఉండేది కాదు. ఏదో తప్పు జరిగిందని మాత్రం తెలుస్తూ ఉంది. ఆ తప్పు ఏమిటో నాకు తెలియదు, ఎవరూ చెప్పరు. అమ్మా, అల్లుడు గారు చేసుకునే అంత తప్పు ఏం చేసావమ్మా? ఏం చేసావమ్మా? ఏం చేసావు?